మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పర్వతాపూర్లో ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వేరే వాళ్లు ఉంటున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాలను పట్టుకుని డబుల్ బెడ్రూమ్లలో ఉంటున్న వారితో వాగ్వాదానికి దిగారు లబ్ధిదారులు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. చేయాలి కదా సార్, ఇక్కడ పోతున్నాను. ఇళ్లలో మేము ఉంటున్నాం, 3 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. మాకు పిల్లలు ఉన్నారు, పాపలు ఉన్నారు, తర్వాత ముసలోళ్ళు ఉన్నారు. చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటే దౌర్జన్యంగా మారణ ఆయుధాలు తీసుకొని వచ్చి ఈరోజు పోలీసుల కండ్ల ముంగట రాళ్లతోటి మమ్మల్ని కొట్టకుండా, కత్తులతోటి మమ్మల్ని దాడి చేసుకుంటూ ఇళ్లలో ఉన్న బంగారం, పైసలు, మా ఒంటి మీద ఉన్న కాస్తో పూస్తో బంగారాన్ని కూడా గుంజుకొని ఈమె చేయలేనామని చేయబట్టి అడ్డగోలి గుంజి దౌర్జన్యం చేసి డోర్లను ఇరగొట్టి అద్దాలని వలగొట్టి మా ఇంట్లో ఉన్న సొత్తు మొత్తం కూడా దోపిడీ జరిగింది. మేము తక్షణమే దీనిపై పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మాకు న్యాయం, మేము ఎందుకు కొట్లాడుతున్నాం, మా భూమి పోయింది కాబట్టి మేము కొట్లాడుతున్నాం. మేము దౌర్జన్యంగా దొంగతనం వచ్చి లేము. ఈ విషయం పైన కలెక్టర్కి, ఆర్డీఓకి, తర్వాత సీఎం దాకా కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. మాకు ఈ అన్యాయం జరిగింది సార్, న్యాయం చేయమని. మేము న్యాయ పోరాటం చేస్తుంటే ఇలాంటి దౌర్జన్యాలు చేయడం సబబు కాదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మాపై దాడి చేసిన వాళ్ళని అందరిపై మేము కేసు పెడతాం. వాళ్ళందరిపై క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రాణకు